నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో ఈవినింగ్ టైంలో స్నాక్లా తీసుకోవడానికైనా, లేకపోతే ఎప్పుడైనా మనం జర్నీ చేసేటప్పుడు స్నాక్లా క్యారీ చేయడానికైనా, లేకపోతే ఆఫీస్ నుంచి రాగానే, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి రాగానే వాళ్ళకి ఫాస్ట్గా చేసి పెట్టాలంటే శాండ్విచ్ ఈజీగా అయిపోతుంది. బ్రెడ్ ఉంటే చాలు, దాంట్లో ఫిల్లింగ్ మనం ఏదైనా రెడీ చేసుకోవచ్చు. అలాంటి ఒక శాండ్విచ్ ఈరోజు నేను చూపించబోతున్నాను, చికెన్ వెజ్ శాండ్విచ్. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం దీంట్లో వెజిటేబుల్స్ వస్తాయి, మనకు చికెన్ కూడా వస్తుంది, హెల్దీగా కూడా. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ముందుగా మనం ఏంటంటే చికెన్ మనం బాయిల్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్స్ అనేది బాగా తెలుస్తూ ఉంటాయి. సో దీన్ని మనం ఫైన్గా చాప్ చేసేసుకుందాం. సో కొంచెం సన్నగా చేసుకుంటే ఫిల్లింగ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. అలాగే స్టఫింగ్ కూడా కింద పడిపోకుండా దాంట్లో అలాగే బ్రెడ్ మధ్యలో ఉండిపోతుంది అన్నమాట. ఓకే, సో కావాలంటే దీన్ని మనం కొంచెం టాస్ చేసి కూడా చేసుకోవచ్చు, అంటే ప్యాన్లో వేసేసి కావాల్సిన ఫ్లేవర్స్. బట్ ఇక్కడ నేను సింపుల్గా చేసుకునే విధంగా బౌల్లోనే వీటన్నిటిని మనం మిక్స్ చేసుకొని ఇన్స్టెంట్గా తయారు చేసుకునే విధంగా నేను ఈరోజు చూపిస్తున్నాను. చట్పటాగా కావాలనుకుంటే మనం కొంచెం చాట్ లాగా వీటిని టాస్ చేసుకోవచ్చు, లేకపోతే ఇంకేమైనా ఫ్లేవర్స్ కూడా కొంచెం మసాలా ఘాట్లో రావాలనుకుంటే అవి కూడా అన్ని మనం దీంట్లో యాడ్ చేసేసి కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ లైట్ సీజనింగ్తో మయోనైజ్ కాంబినేషన్లో మనం ఇక్కడ చేసుకుంటున్నాం. సో అందరికి ఇష్టమే కదా, ఫాస్ట్గా తయారైపోతుందని చెప్పేసి. సో నాన్ వెజ్ కాంబినేషన్లో కొంచెం ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు చికెన్ ఒకటి మనం ముందుగా కొంచెం ఉడికి చేసుకోవాలి. అలాగే ఒక ఎగ్ కూడా దీంట్లో వాడుతున్నాను, ఆ ఫ్లేవర్ కూడా మధ్యలో మనకు బాగుంటుంది. దీన్నంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దాన్ని ఇలా ఫైన్గా చేసేసుకుంటే బాగుంటుంది. రైట్, దీంట్లో నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇవి అందుబాటులో లేకపోతే రెగ్యులర్ ఆనియన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆ గ్రీన్స్ ఉంటాయి కదా, మంచి టేస్ట్ని యాడ్ చేస్తే కొంచెం లైట్ ఆ ఘాట్ అనేది ఉంటుంది. సో అందుకోసం నేను స్ప్రింగ్ ఆనియన్ యూజ్ చేస్తున్నాను. దీంట్లో సరిపడా ఉప్పు. సీజనింగ్ మీదే మొత్తం మనకు ఆ శాండ్విచ్ ఫిల్లింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. అలాగే మిరియాల పొడి, ఇది స్పైసీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇంకా వేరే ఏం స్పైసీ దీంట్లో మనం యాడ్ చేయట్లేదు. కొంచెం ఎక్స్ట్రాగా మనకు స్పైసీ కావాలనుకుంటే గ్రీన్ చిల్లీ మనం ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అదైనా కొంచెం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో నార్మల్గా ఉండాలనుకుంటే యాస్టేజ్ ఇలా తయారు చేసుకోండి. దీంట్లోనే క్యారెట్ ఇలా తురిమేసుకుంటే మనకు ఫిల్లింగ్కి, అలాగే పైన మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఒకసారి ఇవి కలిపేసుకుందాం. రైట్, నెక్స్ట్ దీంట్లో ఫైన్గా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, జస్ట్ మామూలుగా మనం నూడిల్స్ కట్ చేసుకుంటాం కదా, సో అలా ఫైన్గా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుంటే దాంట్లో సీజనింగ్ చేసాం కాబట్టి లైట్గా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది క్యారెట్లోంచి, అలాగే క్యాబేజ్లోంచి. నెక్స్ట్ దీంట్లో చికెన్తో పాటుగా ఎగ్ కూడా యాడ్ చేస్తున్నాం, బాయిల్డ్ ఎగ్. దాని దీంట్లో తురిమేసి వేసేద్దాం. ఓకే, సో మీకు చిన్న చిన్న ముక్కలుగా ఇష్టం అనుకుంటే వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు.
బట్ ఇలా ఈజీగా కలిసిపోతుంది కదా, ఆ క్యారెట్తో పాటుగా ఈ బాయిల్డ్ ఎగ్ కూడా దాంట్లో మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి మనకు బేస్ మయోనైస్. సో ఇదంతా బాగా కలిసే విధంగా, కొంచెం చట్పటాగా ఉండాలి అనుకుంటే కొంచెం మనం దీంట్లో టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలాగ బాగుంటుంది. లేదనుకుంటే తినేటప్పుడు దాంట్లో డిప్ లాగా పెట్టేసుకొని తినేసేది టొమాటో సాస్తో. ఓకే, సో మొత్తంగా మనం మయోనైస్ వేసిన తర్వాత కొంచెం ముద్దలా వచ్చేస్తుంది ఇది. చూడండి, అసలు ఐడెంటిఫై చేయలేరు చూస్తే, దీంట్లో చికెన్ కానీ ఎగ్ కానీ ఉందనే విషయం చెప్పేంత వరకు కూడా తెలియదు. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. ఎక్స్ట్రాగా ఏ ఫ్లేవర్స్ లేకుండా సింపుల్గా తయారు చేసుకుంటున్నాం దీన్ని. జస్ట్ సీజనింగ్ సాల్ట్ అండ్ పెప్పర్, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ ఒకటి వేసాం. కొత్తిమీర కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదా పార్స్లే కానీ ఇవన్నీ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. మెయిన్గా శాండ్విచ్ అనగానే లెట్యూస్ చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కదా, కావాలంటే మీకు అందుబాటులో ఉంటే మటుకు అది కూడా దీన్ని పైన చాప్తోనే చేసుకోండి, లేకపోతే బ్రెడ్ పైన మనం ఇవన్నీ స్ప్రెడ్ చేసేటప్పుడు ఒక లీఫ్ అలాగే పెట్టేసి పైనుంచి స్ప్రెడ్ చేసి కట్ చేసుకొని తినేసేది. ఓకే, అందుబాటులో ఉంటే అది కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు బ్రెడ్ 2 రకాలుగా తీసుకోవచ్చు మనం. ఒకటి ఏంటంటే టోస్ట్ లాగా చేసేసుకొని మనం పెనం మీద కొంచెం బటర్తో కాల్చుకొని సర్వ్ చేసుకోవచ్చు. లేదు ఫ్రెష్గానే ఉండే బ్రెడ్తో బాగుంటుంది అనుకుంటే జస్ట్ డైరెక్ట్గా దానిపైన మనం స్ప్రెడ్ చేసేసుకొని తీసేసుకోవడం. అక్కడ మనకు బటర్ అనేది కూడా చాయిస్, కావాలనుకుంటే బటర్ పైన స్లైస్ పైన అప్లై చేసుకోవచ్చు, లేకపోతే వితౌట్ బటర్ కూడా ఓన్లీ ఈ ఫిల్లింగ్ని మనం ఫిల్ చేసేసుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం టోస్ట్ చేస్తున్నాను. సో పెనం పైన బటర్ వేసుకొని 2 వైపులా కొంచెం దూరగా వేయించుకొని తింటే బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా పైనుంచి తగులుతూ లోపల సాఫ్ట్గా చికెన్, అలాగే క్యారెట్, క్యాబేజ్, బాయిల్డ్ ఎగ్ అన్నీ కూడా ఉన్నాయి కదా, సూపర్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ బటర్ ఒకసారి, సో 2 వైపులా మనం కొంచెం మంచి ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ఫిల్లింగ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే, కటింగ్ అనేది కూడా చాలా రకాలుగా శాండ్విచ్ కట్ చేసుకుంటారు. రెగ్యులర్గా ఏంటంటే చాలామంది జస్ట్ ఆ ట్రయాంగిల్ షేప్లోనే కట్ చేసుకుంటారు. అలా కాకుండా చిన్న క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు, అంటే 4 కట్ చేసుకోవచ్చు, లేకపోతే 3+3 కట్ చేసుకుంటే మనకి ఇంకా చిన్నగా ఎలా అంటే లాలీపాప్ టైప్లో వస్తుంది. టూత్పిక్స్ అలా పెట్టేసుకొని తినడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది. లేకపోతే రెక్టాంగిల్లో కూడా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ ట్రయాంగిల్ని ఇంకొంచెం మనం మరీ స్టాండ్గా కట్ చేసి చిన్న ట్రయాంగిల్స్లో వస్తాయి, 4 స్లైసెస్ లాగా, అలాగైనా చేసుకోవచ్చు. రెగ్యులర్గా శాండ్విచ్ అనగానే ఒక ట్రయాంగిల్ కాదు, చాలా షేప్లో ఉంటాయి. సో మీరు కూడా కావాల్సినట్టుగా ట్రై చేయండి. సో దీన్ని మనం టర్న్ చేసుకుంటూ 2 వైపులా వేయించుకుందాం. ఓకే, సో ఇంకొంచెం వేగాలి. సో ఇంట్లో టోస్టర్ ఉన్న టోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే గ్రిల్ ఉన్న ఆ గ్రిల్లింగ్ కూడా చేసుకొని తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే లోపల మనం ఫిల్లింగ్ చేసుకున్న తర్వాత గ్రిల్ పెట్టి చేసేసుకుంటే అలా క్లోజ్ అయిపోయి సూపర్గా ఉంటుంది. సో అందుబాటులో ఉంటే ఆ టైప్లో మీరు ట్రై చేయండి. లేకపోతే చెప్పాను కదా, ఇలా కూడా లేకుండా మనం ప్లెయిన్గా కూడా తీసుకున్నా బాగుంటుంది. ప్లెయిన్లో తీసుకునేటప్పుడు ఎడ్జెస్ మనం ఆ బ్రెడ్ కట్ చేసేసి తీసుకుంటే ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఓకే, ఎస్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం బటర్ కావాలంటే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు మళ్ళీ, లేదా టమాటో సాస్ కూడా కావాలనుకున్నప్పుడు ముందుగా అది అప్లై చేసి దానిపై నుంచి స్ప్రెడ్ వేసుకోవచ్చు. లేదు మయోనైస్ కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ ఒకసారి మనం మయోనైస్ కూడా వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసి దానిపైన ఈ రెడీ చేసుకున్న మిశ్రమాన్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు. సో చాయిస్. ఫిల్లింగ్ కూడా ఇందాక చెప్పాను కదా, మనం ఇంట్లో చేసుకుంటే
ఫుల్గా చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఓకే, సో దీనిపైన క్లోజ్. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఓకే, 4 చేస్తున్నాను, చిన్న ట్రయాంగిల్స్. సో ఇప్పుడు మీకు స్టీల్ షాప్లో కానీ సూపర్ బజార్లోకి వెళ్తే కూడా బ్రెడ్ నైఫ్లు కూడా దొరుకుతున్నాయి. కొంచెం రఫ్గా ఉంటాయి అవి కూడా తీసుకుంటే బ్రెడ్స్ అవి కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ అయ్యి బాగుంటుంది. చూడండి సైడ్లోంచి ఎంత బాగా కనిపిస్తుంది ఇది. దీంతో పాటుగా డిప్ చేసుకోవడానికి కావాల్స్తే మీరు టమాటా సాస్ లేదా టమాటా కెచప్ పెట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా తీసేసుకున్న సూపర్గా ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది చికెన్ వెజ్ శాండ్విచ్. ఓకే, సో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో ఉండే పదార్థాలు. బట్ కొంచెం మనం చికెన్ ముందుగా బాయిల్ చేసుకోవాలి, ఎగ్ ముందు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో తప్పకుండా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చికెన్ వెజ్ శాండ్విచ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బోన్లెస్ చికెన్ 1 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, తురిమిన క్యారెట్ 1/2 కప్పు, ఉడికించిన కోడిగుడ్డు 1, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిగడ్డలు కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, బ్రెడ్ స్లైస్లు 2. చికెన్ వెజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ఉడికించిన చికెన్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని అందులో ఉల్లికాడలు, సరిపడా ఉప్పు, మిరియాల పొడి, క్యారెట్ తురుము, క్యాబేజ్ తురుము వేసి ఒకసారి కలుపుకోవాలి. అందులో ఒక ఉడికించుకున్న కోడిగుడ్డును తురుముకొని మయోనీస్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవాకి వెన్న రాసి కరిగాక బ్రెడ్ ముక్కలు వేసి 2 పక్కలా కాల్చుకొని పైనుండి కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని స్టఫ్ చేసి స్ప్రెడ్ చేసుకొని మరో ముక్కతో క్లోజ్ చేసి కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ వెజ్ శాండ్విచ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. సో శాండ్విచ్ అంటే ఓన్లీ వెజ్జే కాదు, నాన్ వెజ్జే కాదు, ఆ రెండింటి కంబైన్లో కూడా చేసుకోవచ్చు ఇలా అనమాట. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు వాటర్ మెలన్ పైన మనకు డిజైన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ స్కిన్ పీల్ చేసేసుకుందాం. సో చాలా డిజైన్లు ఏంటంటే స్కిన్ పైన చేసుకోవచ్చు, స్కిన్ లోపల ఉండే అంటే ఆ డార్క్ కలర్ లోపల ఉండే వైట్ పైన చేసుకోవచ్చు, లేదా లోపల ఉండే పింక్ కలర్ పైన కూడా చేసుకోవచ్చు మనం చేసుకునే డిజైన్ బట్టి. ఈ పింక్ కలర్ పైన వైట్ అనేది కొంచెం లైట్గా లేయర్లా ఉండాలి. సో దట్ ఏంటంటే మనం డిజైన్ చేసినప్పుడు దూరం నుంచి చూసినా అది బార్డర్ లైన్లా మనకు కనిపిస్తుంది. మొత్తంగా తీసేస్తే ఓన్లీ ఆ పింకిష్ కలర్ కనిపిస్తుంది, దగ్గరికి వస్తే కానీ డిజైన్ ఏందనేది తెలియదు. కాబట్టి కొంచెం ఆ వైటిష్ అనేది అలా వదిలేసేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిజైన్ అంటే డాల్ఫిన్ వేస్తున్నాను నేను. సో ఇక్కడ హెడ్ అలాగే బాడీ, ఇక్కడ పైన ఉండే ఫిన్, ఇక్కడ పైన టైల్ వచ్చేస్తుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక ఫిన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ టైల్, పైనుండి
సో ఇక్కడ దాని మూతి వస్తుంది. సో నోటి తర్వాత ఇక్కడ నుంచి బాడీ, ఇక్కడ 2 fins, పైన ఒకటి కింద ఒకటి, ఇలా బెండ్ అయిపోయినట్టుగా. ఇక్కడ టైల్ తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్గా కట్ చేసుకుంటూ ఒక్కొక్క ముక్క తీసుకుంటూ మనం దాన్ని ఎలా ఓపెన్ చేయాలి. చూడండి, ఈ పింక్ పైన వైట్ అనేది బాగా కనిపిస్తుంది దూరం నుంచి అయినా. ఇలా ఏ కార్వింగ్ చేయాలనుకున్నా కానీ వాటర్ మెలన్ పైన ఇది బేసిక్ ఐడియా. ఇది డిజైన్ అనేది మనం ముందుగా డ్రా చేసుకొని దాని పక్క నుంచి కొంచెం స్లాంటింగ్ పొజిషన్లోంచి ఆ పీస్ని ఒక్కొక్కటి మనం రిమూవ్ చేస్తూ ఉంటే యాక్చువల్గా మనం వేసుకున్న ఆ షేప్ అనేది ఏదైతుందో డ్రా, అది పైకి వచ్చేస్తుంది, ఎలివేట్ అవుతుంది అన్నమాట. ఓకే, చూడండి మీకు యాక్చువల్గా ఆ ఫిగర్ అంతా కూడా తెలుస్తుంది కదా. ఇప్పుడు మనకు అవసరం లేదంతా కూడా కొంచెం కొంచెంగా అలా సైడ్లోంచి పీల్ చేసి తీసేసేయాలి. చిన్నగా ఇలా గ్రాస్లా వేస్తున్నాను, మరి ప్లెయిన్గా ఉంటే బాగుండదు కాబట్టి. దీన్ని కూడా ఇలా ఇందాక దాన్ని ఏదైతే ఓపెన్ చేసామో అదే మెథడ్లో ఓకే. మనకు నచ్చినట్టుగా వేసేసుకోవచ్చు, బట్ న్యాచురల్గా దానికి రిలేటెడ్గా ఉండే డిజైన్ని వేయాలి సైడ్లో వేసేటప్పుడు. ఓకే, సో పీల్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా మనం వేసుకున్న డిజైన్ డిస్టర్బ్ కాకుండా నీట్గా దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇది కూడా తీస్తుంది. నైఫ్ టిప్ అనేది మనం ఎక్కడైతే మార్కింగ్ వేసుకున్నామో లైన్ అక్కడ వరకే వెళ్ళాలి, అంతకంటే ఎక్కువ లోపలికి వెళ్ళిపోయిందంటే ఆ పీస్ కూడా బయటికి ఊడొచ్చేస్తుంది. కొంచెం స్టార్టింగ్లో ఆ ప్రాబ్లం అనేది తెలుస్తుంది, మెల్లిమెల్లిగా అలవాటు అయిపోతుంది. ఓకే, సో ఇలా ఓకే. సో ఇంకొంచెం బ్రైట్గా కనబడడానికి ఇలా సైడ్లోంచి లైన్స్ ఇచ్చేస్తే, అంటే మామూలుగా బార్డర్ లైన్స్ లాగా మనకి వాటి మధ్యలో ఒక డిజైన్ ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. కొంచెం ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ కొరకు ఇక్కడ రౌండ్ షేప్లో కొంచెం కట్ చేసేసి ఆ పీస్ ఒకటి తీసేస్తున్నాం. రైట్, సో ఇక్కడ మిరియాలు కానీ లేకపోతే లవంగం కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మీరేం పెట్టేసి మనకు డార్క్ కలర్లో దూరం నుంచి చూసినా బాగా కనిపిస్తుంది. దీన్ని డిస్ప్లేలో పెట్టడానికి జస్ట్ ఇక్కడ క్రాస్గా కట్ చేసేసుకుంటే అలా హ్యాపీగా నిలబెట్టేసేయచ్చు. ఓకే, సో వాటర్ మిలన్ పైన ఇలా కావాల్సిన డిజైన్ని హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా? షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో దోశ చేసేటప్పుడు చాలామందికి కూడా మృదువుగా మెత్తగా రావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ ఒక పట్టాన రాదు. అంటే వెదర్ కూడా కండిషన్ కావచ్చు, లేకపోతే మనం తీసుకున్న క్వాంటిటీలో కూడా కావచ్చు.
అలా కాకుండా ఉండాలంటే ఒక సింపుల్ చిట్కా అండి. బియ్యపు రవ్వ కానీ లేకపోతే ఉప్మా రవ్వ కానీ, సో రెండిట్లో ఏదైనా కొంచెం క్వాంటిటీలో, అంటే ఒక అరకప్పు మనం తీసుకునే దాన్ని బట్టి, సో వాటిని కొంచెం వేడి నీళ్ళలో వేసి జావలాగా కాచేసి దాన్ని మనం దోశ పిండిలో వేసేసి బాగా కలిపేసి దోశలు వేసుకొని చూడండి, ఆ ప్రాబ్లం మీకు సాల్వ్ అవుతుంది. సో కొంచెం మీరు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయండి. సో కార్వింగ్లో ఇంకొంచెం స్టెప్ మీరు పైకి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి వాటర్ మిలన్ కార్వింగ్ చేసుకుంటారు. ఓకేనా? సో తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో చికెన్ వెజ్ శాండ్విచ్ రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. దీంట్లో ఎక్కువ సీజనింగ్ మనం వేయకపోయినా ఓన్లీ సాల్ట్ పెప్పరే వేసాం. కొంచెం మనం స్ప్రింగ్ ఆనియన్ చాప్ చేసి వేసాం కదా, ఆ ఒక్క ఫ్లేవర్ చాలా హైలైట్గా ఉంది. చికెన్ ఫ్లేవర్ తెలుస్తుంది, క్యాబేజ్ ఉంది దాంట్లో, క్యారెట్, అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా మనం కొంచెం అలా షెడ్ చేసేసుకున్నాం కదా. ఓవరాల్గా సూపర్గా ఉంది. ఎక్కువ స్పైసీగా లేకుండా మైల్డ్గా సూపర్. నేను ఇందాక చెప్పాను కదా, ఇలా టోస్ట్ చేసుకోకుండా మీరు ప్లెయిన్గా బ్రెడ్ స్లైస్ తీసుకున్నా సూపర్గా ఉంటుంది. ఇంకొంచెం హెల్తీగా కావాలనుకుంటే మీరు బ్రౌన్ బ్రెడ్ తీసేసుకోండి, సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ఇది ట్రై చేయండి, పిల్లలు బాగా మెచ్చుకుంటారు. కిచెన్ మంత్రాలో ఒక టేస్టీ డిష్, అలాగే కార్వింగ్ ఆర్ట్లో అందమైన కార్వింగ్ చూశారు కదా. ఇది ఇవాళ మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు నమస్తే.